వెల్కమ్ టు మై ఛానల్ #VB Vlogs బై కృష్ణ. ముందుగా అయితే అందరికీ సారీ, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మీకు ఇదివరకు చెప్పాను, ఎడిటింగ్లో కొంచెం అవగాహన తక్కువ వల్ల నేను ఫాస్ట్గా ఎడిట్ చేయలేకపోతున్నాను. అండ్ టైం కూడా తక్కువ దొరుకుతుంది నాకు, అందువల్ల అవ్వట్లేదు. సో ఇప్పుడైతే నేను అనకాపల్లి వెళ్తున్నాను, ఎందుకంటే ల్యాప్టాప్ రిపేర్ చేసుకోవడానికి. యాక్చువల్ గాజోక్లో నేను పోయినసారి ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేయించడం ఏ విధంగా అంటే హార్డ్ డిస్క్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ని ఎస్ఎస్డికి మార్చాను. దానివల్ల పర్ఫార్మెన్స్ పెరిగింది. బట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వేసేసరికి ఏమవుతుంది అంటే స్ట్రక్ అవుతుంది అనమాట. వీడియో ఏదైతే ప్లే చేస్తాం కదా, పైన ప్లే చేసి మనం ఎడిటింగ్ చేయాలనుకుంటామో ఆ వీడియో స్ట్రక్ అవుతుంది. సో దానివల్ల అది ర్యామ్ సరిపోవట్లేదు డౌట్తో నేను అనకాపల్లి వెళ్తున్నాను. పోయినసారి అనకాపల్లి వెళ్ళినప్పుడు రిటర్న్లో వచ్చినప్పుడు అనకాపల్లిలో ఆగాను. అక్కడ నేను మా తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తీసుకురమ్మన్నారు. సో ఇప్పుడు ఎలాగో సెలవు దొరికింది కాబట్టి నేను అనకాపల్లి వెళ్తున్నాను. అండ్ దాంతోపాటు అక్కడ అమ్మతో పాటు డిమార్ట్కి వెళ్తాను. దానికి సంబంధించిన కూడా వీడియో వస్తుంది, కంటిన్యూ అవుతుంది. అయితే అందరూ ఏ వాయిస్ యాడ్ చేయలేదు, సపరేట్గా ఆడియో అయితే ఆన్ ఇవ్వలేదు. ఏదైతే రా ఉందో అది మాత్రమే, అన్వాంటెడ్ వీడియో మాత్రమే కట్ చేశాను. అందుకే వీడియో డిలే అయింది. సో మీకు అది ఈజీగా వినొచ్చు, కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఏమనుకోవద్దు. కొన్నిసార్లు హెల్మెట్ ఏదైతే ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. సో వీడియో కూడా మీకు కొంచెం కిందకి అవుతుంది, ఎందుకంటే బరువుకి హెల్మెట్ డౌన్ అయిపోతుంది. కొంచెం లూజ్గా ఉంది హెల్మెట్, అందువల్ల. సో ప్రాబ్లం కాదు. నేనైతే షాప్ ఏంటనేది ఎక్కడ ఉన్నది అనేది మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను, విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళు అనమాట, అందువల్ల అక్కడికి ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఫర్దర్గా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఎట్టున్నానంటే చోడవరంకి వెళ్ళే దారిలో ఉన్నాను, చోడవరం రోడ్లోనే. ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళామంటే మీకు రామచంద్ర థియేటర్ కనిపిస్తుంది, చూద్దరు. కానీ కెమెరా కొంచెం డౌన్కి ఉంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆర్డర్ చెప్పాను, హెల్మెట్కి బరువు అయిపోవడం వల్ల డౌన్ అయిపోతుంది హెల్మెట్, దానివల్ల క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మీకు లెఫ్ట్లోని రామచంద్ర ఉంటుంది, దాని ఆపోజిట్ స్ట్రీట్లోని లోనికి వెళ్తే మీకు ఒక చిన్న ప్లస్ జంక్షన్ కనిపిస్తుంది. అక్కడే రేవతి కంప్యూటర్స్ అని ఉంటుంది. సో మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. ఈయన మా బ్రదరు సతీష్, అండ్ వాళ్ళ నెంబర్ కూడా మీకు పెడతాను, ఎందుకోండి, రేవతి కంప్యూటర్స్ వీళ్ళు. సో ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ బాగవుతుంది. నాకు ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎంత అనుకున్నారు, 4GB నుంచి 12GB చేశారు, 8GB వేశారు అనమాట. పర్ఫార్మెన్స్ పెరిగింది, కానీ ఆ ఎడిటింగ్ ఏదైతే ఉందో అది మాత్రం అవ్వట్లేదు. అది గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటది నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సజెస్ట్ చేస్తానంటే యూ కెన్ సజెస్ట్ మీ బిలో, తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే నేను కొత్త ల్యాప్టాప్ తీసుకోవచ్చు, బట్ అది కొంచెం సెంటిమెంటల్ ల్యాప్టాప్, మా అన్నయ్య వాడేవాడు. అండ్ మీకు వీటితో పాటు కొన్నిసార్లు నేను ఫుడ్ బ్లాగ్స్ కొన్ని చేస్తుంటాను. మాకు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రీనివాస్ అండ్ జిమ్మి అని. ఆన్సర్ మీకు ఆర్డర్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇద్దరిని. వాళ్ళు మా ముగ్గురికి కొన్ని స్పాట్స్ ఉంటాయి టిఫిన్స్కి, మీకు చూపిస్తాం. మా ఇద్దరికి అప్పుడు పిచ్ ఎక్కినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళి తింటాం అనమాట. ఆ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. బట్ ఎడిటింగ్ కొంచెం డిలే అవుతుంది. ఎగ్జాక్ట్గా ఏ డేట్ అనేది నేను చెప్పలేకపోతున్నాను, బట్ ఎడిట్ చేయడం కొంచెం డిలే అవుతుంది. కానీ పక్కా ఎడిట్ చేస్తాను, పక్కా అప్లోడ్ చేస్తాను, ఎడిట్ కాదు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను, నోట్ ఏ ప్రాబ్లం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను అనమాట. అమ్మతో డిమార్ట్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదే మా అనకాపల్లి డిమార్ట్. యాక్చువల్లీ బండి పార్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా అమ్మ అయిన తర్వాత మీకు వినిపిస్తా. ఇక్కడి నుంచి ఏదైతే ఉందో అది మీకు రా టాకే వస్తుంది. అంటే మేము వీడియోలో మాట్లాడిందే మీకు డైరెక్ట్గా వినిపిస్తాను, ఎందుకంటే అవే బాగుంటుంది. తాగేస్తాడు మా అమ్మతోని కొంచెం కామెడీ ఉంటుంది. మా అమ్మ ఫామ్ లో వస్తే అవసరం మాట్లాడ్డా అనమాట. సరేనా, చాలా సైలెన్స్ గా ఉంటుంది ప్రస్తుతానికి అయితే, నోట్ ఏ ప్రాబ్లం.
నాకు పోత పదమాట ఇది పోలీసార్లు ఇక్కడి నుంచే సరే పద ముందుగా అమ్మాయి ఫస్ట్ టైం వస్తున్నా కదా. మా అమ్మ రమాదేవి బండి మీద తిరిగేసాను వాళ్ళ ఎన్నిసార్లు బాగా తిరిగేసానా బాగా తిరిగా ఒకసారి తిరిగినట్టు అయిపోద్ది. ఎందుకంటే మా అమ్మ నా బండి పాత బండి చాలా హైట్ ఉంటుంది, సో అమ్మ ఎక్కేది కాదు. ఆమె హాయ్ అందుకనే మా అబ్బాయి బండి బాగా అవునా. పర్లేదు అప్పుడు ఆపేయచ్చులే. నాలుగే ఉంది. నెక్స్ట్ పదా ఏది ఇవి తీసుకుందామా లేదు తీసుకుందామా? ఏది తీసుకుందాం? విమ్ము చిన్నకప్పు తీసుకున్నాం చాలు. చాలా మరి ఏం తీసుకుందాం? విమ్ము చిన్నకప్పు 10 రూపీస్ ఇంకో 10 రూపీస్ 20 గ్రామ్స్ ఎక్స్ట్రా అంట. ఎన్ని డజనా? 12 తీసే. ఇవి 10 రూపాయలు కదా, 7 రూపాయలకి వస్తుంది. ఇంకో ఇది 9 రూపాయలు కదా, ఇది 9 రూపాయలకి వస్తుంది. ఒకటి 10 రూపాయలు కదా, 9 రూపాయలకి వస్తుంది ఇది ఒక్కొక్కటి. ఓకే 9 12 విమ్మే చేసే. నెక్స్ట్ సర్ఫ్ అయిపోయింది. 4 కదా ఐటమ్లు. సర్ఫ్ సబ్లా అగో పక్కన ఉన్నాయి. ఇదిగో సర్ఫ్ ఎక్సెల్ ఉంది, టైడ్ ఉంది, రిన్ ఉంది. టైడ్ వద్దన్నావు కదా, ఇంకో సర్ఫ్ ఎక్సెల్. ఇది ఎంత? 23 రూపాయలకి వస్తుంది. ఇది ఇందులో 10 రూపీస్ ఉంది. అవునా అదిగో ఎంత? ఇది 9 రూపాయలకి వస్తున్నాయి. ఇవి కూడా చాలా. ఇన్ని 6 డజన్ తీసుకున్నాను అంటే బట్టలో చాలా అదే చూడు ఆఫర్ ఇది ఇది 90 రూపాయలకి వస్తున్నాయి. 4 ఉంటాయి. ఇంకా సంతూర్ సబ్బులు అన్నావు కదా, ఏంటమ్మా ఇవి? అది 400. అర్థం కాదు. అది 115 రూపాయలు. 114. 114 అంటే 4 లెక్కి 4 కేజీలు 400 ప్లస్ అవుతుంది. అది కేజీ. అదొకటి రెండుతోని ఇది ఇవన్నీ కలిపి ఆఫర్ పెట్టారు. ఎంత పెట్టాడు? చిన్నవి ఉంటాయి చాలా సరిపోదు. ఆడి దగ్గర తీసుకుంటాను. సరే అయితే ఇప్పుడు సంతూర్ సబ్బు దగ్గర ఆ ముందు ర్యాక్లో ఉన్నాయేమో చూడు పదా. ఇక్కడ లేవు. షాంపూలు తీసుకున్నావా? షాంపూలు కావాలి. పద పద పద. ప్యాకెట్లు ఉండవు ఇక్కడ, డబ్బాలే. మన వాల్మార్ట్ కాదు, డిమార్ట్. అవి ఎయిర్ కలర్, మనకిద్దరు అవసరం లేదు. ఎయిర్ కలర్ పదా. అది 6 ప్లస్ టైడ్ అవుతున్నావు కదా మరి. వద్దు, అన్నీ ఒకేలా ఉన్నాయి, పెద్ద తేడాలు లేవు. ఇదిగో ఇలా పద. బై సైడ్ ప్లీజ్. అమ్మదా ఇంకో ఇదిలో ఇది 169 రూపీస్. ఎన్ని? 4 2 6 ఉన్నాయి. 6 170 రూపాయలు. ఇదిగో ఇది 4 90 రూపాయలు.
ఇది 6 170, ఇది 4 90. అది ఇది ఎన్ని వేరు. గ్రాములు, ఇది ఎన్ని గ్రాములు? ఇది 150 గ్రాములు, ఇది ఆ, ఇది 75 గ్రాములు. తేడా కదా. ఉమ్. అది 6 వస్తుంది. ఆ, అదే 6కి 170 రూపాయలు. ఇగో ఇది ఒకటి ఉంది, 28 4 ఉంటాయి, 128 రూపాయలు. ఎన్ని తీసుకున్నాం? ఇవి ఎంత పడుతుంది? 128 రూపాయలు ఒకటి వస్తుంది ఒక్కొక్కటి. ఇవి ఎన్ని గ్రాములు? 100 గ్రాములు. ఇది 100, ఇది ఇది 150. 4 150, 2 100 గ్రాములు. ఆహా. 4 150, 2 100 గ్రాములు. ఇది ఒక్కొక్కటి 100 గ్రాములు. అది 300 ప్లస్ 2 500. ఇది 400 గ్రాములు. ఇది ఏదైనా ఒకటే వద్దమ్మా. అంతేగా. అంతేనా? ఇంకేంటి? ఇదిగో ఈ వైట్ కలర్ అయితే 3 104 రూపాయలు ఉంటాయి. మూడే ఆ, 75 రూపాయలు పడుతుంది. 150 గ్రాములు ఇది. తగ్గిపోయి 150 రూపాయలు, 75 రూపాయలు పడుతుంది. ఇదిగో ఇక్కడ రష్ ఇది 150 గ్రాములు. ఇది ఒక్కొక్కటి 104 రూపాయలు. 4 రూపాయలు. గ్రాములో చూసుకోండి రావాలి. గ్రాములు చూసుకోవడం వస్తే సరిపోతుంది. ఏది తీసుకున్నాం? ఇది నూట ఇదిగో ఇది ఒకటి ఉంది, ఇది 174 రూపాయలు ఉంది. ఒక్కొక్కటి 125 గ్రాములు. 5 ఉంటాయి. 120 గ్రాములు. అది ఐకాన్ సాఫ్ట్ వచ్చే వేరే మోడల్. వెళ్ళిపోద్ది. గిఫ్ట్లు వాడి తీసుకోండి. స్పేస్ రేస్ పట్టరు. నేను పైకి వెళ్దాం. ఏం చేద్దాం? చూసి నీ ఎల్ల డబ్బులు బాగా ఉంటే కనుక చూసి ఫస్ట్ టైం రావడం ఈ వీడియో ఒకటి ఏమాత్రం ఎడిట్ చేయకుండా అలాగ అప్లోడ్ చేసేస్తాను. బట్టలు చెప్పులా దా వద్దామా? మనకి ఇక్కడికి అడిగేది మనకి నప్పవుదా? ఈ సైజు వరకు దొరకవు మనకి. బాగుందా? చెప్పులు పైన ఉంటాయేమమ్మా చెప్పులు. నీకు తెలిసి అవునా? దా ఏవి తీసుకుంటా పద అయితే. బాగున్నాయా? అందులో వేసి అమ్మా 190 రూపాయలు అమ్మా. 90. అమ్మి ఎన్ని సామాన్లు కొనుక్కుందాం వచ్చాం? ఎన్నయ్యి? 40. అలాగే ఉంటుంది. నాకు అలాగే చెప్పాలి తిరగాలి కాబట్టి నేను నిన్నే చెప్పాను. రివర్స్లో వస్తున్నాం భయ్య. నాన్నక నాన్న నెంబర్ ఎంత? నాన్న బడ్జెట్ ఎంత? అమ్మలతో వచ్చినప్పుడు బడ్జెట్ మాట్లాడాలి. నాన్న నెంబర్ ఎంత? సైజ్ ఎంత? ఫోన్ చేశాడు కదా. బాగానే ఎంత చూడు. అమ్మా
హ్యాపీయా హ్యాపీ చూడండి ఎన్నట్టు 4 అన్నావు కదా 4కి 2 ఎక్స్ట్రా 3 ఇక సాఫ్ట్ ఒకటి 2 చెప్పులు అంతే. డిమార్ట్కి వచ్చినప్పుడు బడ్జెట్ ఎంత అనుకున్నావు? చెప్పు దా చెప్పు. ఎంత? ఫస్ట్ అలాగే ఉంది 1000 రూపాయలు అనుకున్నా. ఎంత అయింది? 2000 అయిపోయింది. దేంతో? ఐస్ క్రీమ్స్తో కలిపి. టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టండి.